4వ అధ్యాయము 30 వాక్య భాగాన్ని చదువుకుందాం. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము మత్సరము ఎముకలకు కుళ్ళు. దేవునికి స్తోత్రం. జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ సామెతల గ్రంథంలో ఈ మాటను రాయడానికి గల కారణం ఏమిటి అని ఆలోచింప చేసినట్లయితే, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. అంటే మత్సరము, అసూయ మానవ జీవితంలో ఉండినట్లయితే అవి ఏ విధముగా ఉంటాయోనో అలా అని ఆలోచింప చేసినట్లయితే మన శరీరాన్ని మనమే నాశనము చేసుకున్నట్లు. ఎందుకైనా జీవితంలో భక్తులు రాసిన ఒక ఉపమానము, అలాగే బైబిల్లో ఉన్న ఒక వాక్యము, నేను వాక్యము చూపించాలని ఇష్టపడుతున్నాను. మొట్టమొదటిగా ఉపమానాన్ని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఏమిటా ఉపమాన భావమే నన్ను ఆలోచింప చేసినట్లయితే, అసూయ కలిగిన ఒక గ్రద్ద గురించి, ఒక తమాషా కథ గురించి మీ ముందుంచాలని, విన్న కథ ద్వారా మనము నీతిని నేర్చుకోవాలని, విన్న కథ ద్వారా ఒక గుణపాఠం మనం కూడా నేర్చుకోవాలని మీ ముందుంచాలని ఇష్టపడుతున్నాను. ఏమిటి ఆ ఉపమాన భావము, ఏమిటి ఆ తమాషా కథ ఏంటంటే, అరణ్యములో, అడవిలో 2 గద్దలు ఉన్నాయి. అనేకమైన గ్రద్దలు ఉన్నాయి, కానీ 2 గద్దలు మాత్రము చాలా పైకి ఎగురుతున్నాయి. ఒక గద్ద ఇంకో గద్ద కంటే ఎక్కువ పైకి ఎగురుచు కనబడుచుంది. అయితే దానికన్నా కింద ఎగురుచున్న గ్రద్దకి ఆ పైన పైకి ఎగురుతున్న గద్దను చూసి అసూయ వచ్చిందంట. ఇది లేకపోతే, ఈ గ్రద్ద లేకపోతే నేనే కదా వీటన్నిటికన్నా ఎత్తుగా ఎగురుచున్నాను, ఈ గద్ద ఉండడం వల్ల ఇది నా మీద నాకన్నా పైకి ఎగురుతుందని చెప్పేసి అసూయ కలిగి ఏం చేసిందంటే, వేటగాడు ఆ అడవిలోనికి, ఆ ప్రాంతంలోనికి వచ్చినప్పుడు ఈ యొక్క గద్ద ఏం చేసిందంటే, ఈ వేటగాడికి ఏంటంటే ఆ యొక్క గ్రద్దల యొక్క భాష, జంతువుల యొక్క భాష నేర్చుకున్న వ్యక్తి. దేవునికి స్తోత్రం. అందుకు కాబట్టి ఆ వేటగాడి దగ్గరికి గద్ద వెళ్ళి, అదిగో పైకి అంట ఎరుగుతుంది, ఏంటది, మరొక గ్రద్ద, కాబట్టి ఆ గ్రద్ద దాన్ని నువ్వు చంపాలి, నువ్వు చంపితే నీకు చక్కగా ఉంటుంది అని చెప్పేసి అసూయ కలిగిన గ్రద్ద ఏం చేసిందంటే, వేటగాడి దగ్గరికి వచ్చి, అదిగో పైకి ఎగురుతుంది కదా గద్ద, ఆ గ్రద్దను నువ్వు చంపాలి అని చెప్పేసింది. ఆ వేటగాడు ఏం చేస్తాడంటే చాలా చమత్కారంగా మాట్లాడాడు. అంత పైకి గల గ్రద్దను చంపాలంటే నీకు కలిగి ఉన్న ఈకలు నాకు కొన్ని కావాలని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే వేటగాడు ఈ గ్రద్దకి తనకు అర్థమైన భాషలో ఈకలు కావాలని చెప్పాడో, వెంటనే అసూయ కలిగిన గద్ద ఏం చేసిందంటే, అది చనిపోవడమే కావాలి కాబట్టి నా కొన్ని ఈకలు పోయినా పర్వాలేదని చెప్పేసి కొన్ని ఈకలు ఇచ్చింది. వేటగాడు బాణం విసురుతున్నాడు, తగలట్లేదు. మరికొన్ని ఈకలు కావాలన్నాడు, మరలా కొన్ని ఇచ్చింది. మరలా బాణం విసురుడు, మరలా తగలలేదు. వేటగాడు అన్నాడు, మరలా అన్నాడు, మరొక్కసారి ప్రయత్నం చేస్తాను, నీ ఈకలు ఇమ్మంటే ఈ గద్ద ఏం చేసిందంటే మొత్తం అన్ని ఈకలు ఇచ్చేసింది. ఈకలు ఇచ్చేస్తే గ్రద్ద ఎగురుతుంది పైకా? ఎగరదు. ఎప్పుడైతే మరలా మొత్తం ఈకలు ఇచ్చేసింది, మరలా బాణం విసిరాడు, తగలలేదు. తగలకపోతే వెంటనే ఏం చేసిండు ఆ వేటగాడు, ఈకలు లేని గ్రద్దను తన భుజాన్ని వేసుకుని పట్టుకెళ్ళిపోయి, ఎగరలేని స్థితిలో ఉన్న గద్దను ఏం చేశాడు వేటగాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉపమాన భావనను బట్టి మనకేమర్థమైంది? ఇతరుల ఎడల అసూయ కలిగి మనము జీవించకూడదు. ఎప్పుడైతే ఇతరుల ఎడల అసూయ కలిగి జీవిస్తామో, అందుకే వాక్యము రాయబడ్డది, సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. ఎదుటివాడు ఎప్పుడైతే ఆశీర్వదించబడ్డాడో, ఎదుటివాడు ఎప్పుడైతే సంఘములో కానీ, కుటుంబంలో కానీ, గ్రామంలో కానీ ఒక ఉన్నతమైన స్థానంలోనికి వచ్చిన వ్యక్తిని బట్టి, ఆశీర్వదింపబడిన వ్యక్తిని బట్టి మనం ఏం చేయాలంటే, సాత్వికమైన మనస్సుతో మనం వారికి స్వాగతము పలకాలి. వారి ఎదుగుదలను బట్టి మనం అభినందించాలి. వారి ఎదుగుదలను బట్టి మనము చేయవలసిన విధానం ఏంటంటే, మనము కూడా ఆ యొక్క ఆశీర్వాదం పొందేంతగా మనము కూడా ప్రయత్నము
చేయాలి. దేవునికి స్తోత్రం. అంతే తప్ప కానీ వారు దీవించబడ్డాడు, వారు ఆశీర్వదించబడ్డాడు, వారు ఎదుగుదల పడ్డాడు, వాడు అత్యధికమైన స్థానములోనికి వెళ్ళిపోయాడని చెప్పేసి వాడిని బట్టి అసూయ పడితే, వారిని బట్టి నిందలు వేస్తే, వాడిని బట్టి మనము అసూయతో దీవింప చేస్తే మనకు కలిగేది ఏంటంటే ఎముకలకి ఏమొస్తుందంట? కుళ్ళు వస్తుంది. అంటే మత్సరము ఎముకలకు కుళ్ళు. అంటే ఎముకలలో సత్తువు లేకపోతే, మానవ జీవితంలో ఎముకలలో సత్తువు లేకపోతే, ఏవైతే మానవ జీవితంలో సత్తువు లేకపోతే ఏమవుతుంది? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎముకలలో ఎప్పుడైతే సత్తువు లేకపోతే మానవుడు జీవించగలుగుతాడా? మానవుడు ఆరోగ్యం కలిగి ఉంటాడా? ఎప్పుడైతే నువ్వు ఇతరుల ఎడల అసూయ స్వభావంతో ఉంటే నీకు నీవే నాశనము తెచ్చుకున్న వాడిపోతావు. గద్ద ఏ విధముగా పైకి ఎగురుతున్న గద్దను చూసి అసూయ పడిందో తన జీవితాన్ని నాశనంలోనికి తెచ్చుకుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఎదురుని వాడి ఎడల మనం ఏమి కలిగి ఉండాలంటే సాత్వికమైన మనస్సు కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే మనము సాత్వికమైన మనస్సు కలిగి ఉంటామో, ఎప్పుడైతే మనము సాత్వికముగా ఎదుటివారి ఆలోచింప చేస్తామో మనకు జీవము కలుగుతుంది. మన శరీరమునకు జీవం వస్తుంది. జీవం రావడం ఏంటంటే మన శరీరములో ఎప్పుడైతే నెమ్మది కలుగుతుందో మనము చేసే ప్రయత్నము అది దీవెనకరముగా మార్చబడుతుంది. ఇదే బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే ఆ యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం చూడండి. మనము కయీను వంటి వారమై ఉండరాదు, వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరిని చంపెను. వాడతనిని ఎందుకు చంపెను? తన క్రియలు చెడ్డవి, తన సహోదరిని క్రియలు నీతివి గలవియునై ఉండెను గనుకనే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే కయ్యూను ఏబేలు గురించి మనం విన్నాం, అనేక సందర్భాల్లో వాక్యాన్ని విన్నాం. వారి ఇద్దరు అర్పణలు కూడా దేవుని ప్రతిష్టాత్మకంగా దేవుని సన్నిధికి తీసుకుని వచ్చారు. అయితే దేవుడు ఏబేలు అర్పణ అంగీకరించాడు, కయ్యూను అర్పణ లక్ష్య పెట్టలేదు. దాని గల కారణం ఏంటంటే ఏబేలు శ్రేష్టమైనవి పట్టుకొచ్చాడు, కయ్యూను ఏం చేశారంటే శ్రేష్టమైనవి కూడా ఉంచుకుని ఇవి ఉపయోగపడనివి కూడా దేవుడు ఇచ్చాడు కాబట్టి ఇవి నేను దేవునికి ఇస్తాను అని చెప్పేసి తన మనస్సులో అనుకుని తీసుకొచ్చాడు. అయితే దేవుడు ఏం చేస్తాడంటే శ్రేష్టమైనవి మాత్రమే, ఏబేలు తీసుకొచ్చిన అర్పణ మాత్రమే అంగీకరించాడు. వారిద్దరే ఉన్నారు. వీడు లేకపోతే, తమ్ముడు లేకపోతే దేవుడు నా అర్పణే కదా అంగీకరించాను అన్న స్వభావం వచ్చింది. మానవి యొక్క అసూయ ఏం చేసిందంటే కయ్యూనుని ఏం చేసింది? ఏం జరిగింది? కయ్యూను ఏ విధముగా తయారైపోయాడు? దేవుని యొక్క శాపాన్ని అనుభవించాడు. ఎందుకు దేవుని శాపాన్ని అనుభవించడానికి గల కారణం ఏంటంటే అతని శరీరములో అసూయ ఉంది, అతని శరీరములో మత్సరం ఉంది. మత్సరము అసూయ ఉండడం వల్ల తన జీవితంలో ఎముకలకు కుళ్ళు పట్టింది. కుళ్ళు పట్టడం వల్ల జరిగిన విషయం ఏంటంటే తన జీవితాన్ని నాశనంలోనికి నడిపించాడు. దేవునికి స్తోత్రం. అందుకే మనం ఎలా ఉండాలంటే కయ్యూను వారి వలె మనం ఉండకూడదు. ఎలా ఉండాలి? మనము ఏబేలు వలె ఉండడానికి మనము ఇష్టపడాలి. ఏబేలు వలె ఎందుకు ఉండాలంటే ఏబేలులో ఏమీ లేదు, అసూయ లేదు. కయ్యూనులో ఏముంది? అసూయ ఉంది, మత్సరం ఉంది. మత్సరం వల్ల మానవ జీవితాన్ని, అసూయ వల్ల తన జీవితాన్ని నాశనము తెచ్చుకున్నాడు కయ్యూను. దేవునికి స్తోత్రం. అవును, మన జీవితంలో మత్సరము కానీ అసూయ కానీ ఈ భయంకరమైన లక్షణాలు కలిగి ఉంటే నేడే అవి మన జీవితంలోంచి పెరికివేయబడాలి. ఏం చేయాలి? నేడే మన జీవితంలో నుంచి పెరికివేయబడాలి. నీకంటే మంచివారు, నీకంటే ధనవంతులు, నీకంటే బలము కలిగిన వారు, నీకంటే ఉద్యోగంలో సంపాదిస్తున్నవారు, వారిని బట్టి నువ్వేం చేయాలంటే అసూయ పడకూడదు. వారిని బట్టి నీవు అసూయ పడకూడదు. వారి కష్ట ఫలాన్ని బట్టి, వారి కష్టకు తగ్గ ఫలితము సంపాదించుకున్నారు. నీవు కూడా కష్టపడు, నీవు కూడా ఆశీర్వాదాన్ని సంపాదించుకో. అంతే తప్ప కానీ అసూయ కలిగి జీవిస్తే ఆ గ్రద్ద వలె ఆ వేటగాడి చేతిలో ఆ గ్రద్ద ఏమైపోయింది? గ్రద్దం ఏమైపోయింది చెప్పాలి? వేటగాడి చేతిలోనే. వేటగాడు ఏం చేశాడు? ఒక తమాషా, ఒక చమత్కారంతో ఏకలన్నీ తీసుకున్నాడు. 3 సార్లు బాణ వేయించాడు, మొత్తం ఏకలన్నీ బిగించాడు.
ఎగరలేని స్థితి వచ్చినప్పుడు బొట్టలో వేసుకుని భుజాన్ని పట్టుకుని వెళ్ళిపోయాడు. దేనివల్ల? అసూయ తన జీవితంలో ఉండడం వల్ల. దేవునికి స్తోత్రం. అందుకే కయ్యోను ఏబేలు గురించి చూసినట్లయితే ఏబేలు ప్రతిష్టాత్మకంగా చక్కగా శ్రేష్టమైనది తీసుకొచ్చి దేవునికి ఇష్టానుసారంగా ఉన్నాడు. కయ్యోను అసూయతో మత్సరముతో ఉన్నాడు. దేవుని దృష్టిలో శాపాన్ని అనుభవించాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ మానవ జీవితంలో ఎదుటివాడు ఆశీర్వదించబడినప్పుడు సంఘములోని కానీ కుటుంబంలో కానీ గ్రామంలో కానీ ఒక వ్యక్తి ఆశీర్వదింపబడిన వ్యక్తిగా కనబడితే నువ్వేం చేయాలంటే వాడి గురించి కొన్ని చెడు మాటలు కానీ, వాడి గురించి పాపిష్టి మాటలు కానీ, వాడి గురించి నిందలు వేయడం కానీ మనము చేయకూడదు. వాడిని ఆశీర్వదించిన దేవుడు వాడు అభివృద్ధిలోనికి వచ్చాడంటే ఎంతో కష్టపడి అయి ఉండవచ్చు. ఒకవేళ వాడు దుర్మార్గముగా వచ్చినట్లయితే వాడిని యెహోవాయే చూసుకుంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాడి శ్రమతో ఫలితం పొందుకుంటే వాడిని బట్టి మనం అసూయపడితే మన జీవితాన్ని మనమే నాశనంలోనికి తెచ్చుకునే వారుగా అవుతాము. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము చేయవలసిన విధానం ఏంటంటే ఆ గ్రద్ద వలె నాశనం మనము తెచ్చుకోకూడదు. కనుక ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా అసూయ అనే ఒక పాపిష్టి లక్షణాలు ఒకవేళ నీలో కానీ నాలో కానీ ఉండినట్లయితే ఈ సమయంలోనే వాటిని విడిచిపెట్టు. ఇతరుల కొరకు ప్రార్థన చేయి. ఇతరులు దీవించబడినప్పుడు సంతోషముగా ప్రభువును మహిమపరిచే మంచి విశ్వాసగా ఉండు. ప్రభువా, వారిని దీవించిన నీవు, నేను కూడా కష్టపడుతున్నాను, నన్ను కూడా దీవించు నాయనా అని నిండు మనసుతో ప్రార్థన చేయి. అసూయ మన జీవితంలోనికి రానివ్వకుండా, అసూయ మన హృదయంలోనికి రాకుండా, మత్సరము మన హృదయంలోనికి రాకుండా మనం ఏం చేయాలంటే పెరికి వేయబడాలి. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే అసూయ మత్సరము మనలో లేకపోతే ఇతరులను మనం దీవిస్తే దేవుడు మనల్ని కూడా మెండుఅరుగా ఆశీర్వదింపచేస్తాడు. కాబట్టి మనము గెద్దను బట్టి, ఉపమాన భాగములను బట్టి మనము ఇతరుల ఎడల ఏమి కలిగి ఉండకూడదు? అసూయ కలిగి ఉండకూడదు. మనం ఏమి కలిగి ఉండాలి? మంచి మనస్సు కలిగి ఉండాలి. ఒకవేళ అసూయ ఉంటే విడిచిపెట్టు. మంచి మనసుతో నువ్వు ప్రార్థన చేయి. దేవుడు నీకు కూడా సహాయము చేస్తాడు. కాబట్టి ఈ వాక్యము దేవుడు దీవించునుగాక.